తండ్రి, మీకే వందనాలు నాయన. మధ్యాహ్న కాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా నీ సన్నిధిని పడే స్థలంలో నాయన మమ్మల్ని అందరినీ చేర్చుకొని నాయన ప్రభా, ఇది ఇప్పటి వరకు ఆన్లైన్లో అయితే మమ్మల్ని నాయన ఒక నెల రోజులు నాయన మమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు స్ట్రైట్గా నాయన ప్రభా సంఘ బిడ్డలను మేము నాయన కలిసి చక్కగా మిమ్మల్ని ఆరాధించుకుంటుండగా మా మధ్యలో మీ సన్నిధి ఉంచమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించమని, ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రభా ఆత్మతో నింపమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడిని సేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. చక్కగా చిన్న మెసేజ్ చెప్పిన బ్రదర్ గారికి ప్రభుత్వ వందనాలు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. సమాధానాన్ని అనుగ్రహించి వెళ్ళారు కాబట్టి అందరం కూడా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండటం అనేది ఆయనను సంతోషపరచడం. మనం ఏ విధంగా సంతోషపరచగలం చెప్పండి? దేవుణ్ణి మనము సంతోష పెట్టాలి అని మనకున్నా కానీ మనం అనుకునే విధంగా సంతోష పెట్టడం మనకు కుదరదు ఎన్నో రకాలుగా. కానీ ఇలా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మనకి దేవుడిని సంతోష పెట్టే విషయాలు. మనం ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటే ఆయన చాలా సంతోషిస్తారు, చాలా చాలా సంతోషిస్తారు. కాబట్టి మనకి ఇష్టమైన వాళ్ళని సంతోష పెట్టడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటిది మనల్ని ప్రేమించిన మన దేవుడిని మనం సంతోషపరచడానికి మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటాం. హల్లెలూయా. ఈ దినం కూడా దేవుడు మంచి విషయాలను సమయం ఎక్కువ తీసుకోను. 4 అయిపోయింది కదా, ఆల్రెడీ 4. ఓకే, మనకి ఇంకా కమ్యూనియన్ ఉంది, టెస్ట్ మనీస్ ఉన్నాయి కాబట్టి 4:20, 4:25 కల్లా ముగించేస్తాను. కీర్తనలు 84వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి వచనమే. కీర్తనలు 84వ అధ్యాయము. నేను ఒక వచనం చెప్తాను, అసలు ఆ వచనం ఎక్కడ ఉంటుందో ఎవరికైనా సరే గుర్తుంటే చెప్తారా? 84వ అధ్యాయం గురించి కాదు నేను చెప్పాను. కనిపెట్టేస్తారు బ్రదర్. హల్లెలూయా. ఓకే, చూడండి, మనందరికీ తెలుసు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టము. ఇది ఎక్కడుంది ఇప్పుడు? 84:10. హల్లెలూయా. కీర్తనలు 84:10 మనం అనేక సార్లు చదువుకుంటూ ఉంటాం. నీ మందిరంలో, నీ ఆవరణంలో చూడండి చక్కగాను, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. భక్తిహీనుల ఇళ్లలో పోయి కూర్చునేదానికంటే దేవుని మందిర ద్వారం దగ్గర బయటపడి అలా కూర్చున్న భిక్షగాళ్ళకు కూడాను దేవుడు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. భక్తి లేకుండా ఆలయాలకి రాకుండా ఉన్న వాళ్ళ గృహాల్లో గడపటం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కానీ దేవుని మందిర ద్వారం దగ్గరైనా సరే నువ్వు పడుంటే నీకు నేను ఆశీర్వాదాలను అనుగ్రహిస్తానని దేవుడు తెలియపరుస్తున్నారు. ఒక్క దినము అక్కడ ఏమన్నారు క్లియర్గా? 1000 దినములు సమానము అంటున్నారు. అంటే నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినములు. 1000 దినములు అంటే ఎన్ని డేస్ చెప్పగలుగుతారా ఎవరైనా ఫాస్ట్గా? ఎన్ని డేస్ అంటే 1000 అంటే ఎన్ని డేస్ అంటే ఎన్ని ఇయర్స్ అని చెప్పగలుగుతాము? 3 ఇయర్స్. హల్లెలూయా, హల్లెలూయా. 365 డేసే కదా మనకి. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. సో 1000 అంటే మనకి 365 కలుపుకుంటే మనకి 1000 దినాలు అవుతుంది. అంటే నువ్వు 3 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి ఎంతెంతో కష్టపడి ఏదేదో సంపాదించినా అది చిల్లు సంచిలో పోసినట్టే ఇటు సంపాదిస్తుంటే అటు వెళ్ళిపోతున్నట్టే మనకు అనిపిస్తుంది. కానీ ఒక దినము దేవుని ఆవరణంలో గడిపితే నువ్వు ఈ 3 సంవత్సరాల కాలంలో ఎట్టెట్టో తిరిగి సంపాదించి పోగొట్టుకున్న వాటన్నిటినీ దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అంతటి ఆశీర్వాదం ఉంది మనకి. మనం ఏదో నోట్తో చెప్పుకుంటున్నటువంటి వాక్య భాగం లాగా చెప్పేసుకొని వెళ్ళిపోవడం కాదు. దానికి అంత బలం ఉంది మన దేవుని యొక్క వాక్యానికి. కాబట్టి నేనేదో ఆలయానికి రావడానికి సమయం లేక నేను చాలా సంపాదించుకోవడానికి నేను పరిగెట్టేస్తున్నాను అనుకుంటున్నావేమో. కానీ ఆ పరిగెట్టేది నువ్వు 3 సంవత్సరాల కాలం పరిగెట్టేది ఒక్క దినం దేవుని మందిరంలో గడిపితే దేవుడు అంత ఆశీర్వాదం, నువ్వు ఎంత సంపాదిస్తాను అనుకుంటున్నావు ఆ 3 సంవత్సరాలు అంతా ఒక్కటేసారి నీకు ఇస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే చూడండి, ఒకసారి దావీదు గారు మనకి 27వ కీర్తనలో కూడాను ఆయనకి ఎప్పుడు కూడాను దేవుని యొక్క మందిరంలో నివాసం చేయాలి. ఆయన రాజుగా అయిన తర్వాత కూడా దావీదు గారు గొర్రెల కాపరి. మొట్టమొదటి ఏంటి? ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు గారు గొర్రెలు కాసుకుంటూ, ఎక్కడ కాసుకున్నారు గొర్రెలు? ఆయన ఏ ఊరు వాడు? దావీదు గారు ఊరి పేరేంటి? బెత్లెహేము.
బెత్లెహేంలో దావీదు గారు ఉండేవారు. దావీదు గారు ఉన్నటువంటి ఆ బెత్లెహేంకి ఎదురుగానే యెరూషలేము ఉండేది. యెరూషలేములో ఎత్తైనటువంటి కొండలు, ఎత్తైనటువంటి పర్వతాలు కనబడుతూ ఉండేవంట. దావీదు గారు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఆయన పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఈ బెత్లెహేం అనేది చిన్న ప్రదేశం ఇక్కడ కింద ఉంటుంటే ఎదురుగా ఎత్తైనటువంటి ఆ యెరూషలేము చూసుకుంటూ ఆయన ఏమని పాటలు పాడుకునేవారంటే, నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండలను నన్ను ఎక్కించవా దేవా అని చెప్పేసి పాటలు పాడుకుంటూ గొర్రెలను కాసుకునేవాడు అనమాట. మరి ఆ తర్వాత యెరూషలేమును పరిపాలించినటువంటి మొట్టమొదటి దేవునికి ఇష్టమైన రాజుగా దావీదు గారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, నువ్వు ఆశపడినది దేవుని కొరకు, నిజంగా దేవుని యొక్క పని కొరకు నువ్వు నిజంగా కనుక మనస్ఫూర్తిగా ఆశ పెడితే దానిని ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచేటటువంటి దేవుడు. అక్కడ కీర్తనలో 27వ అధ్యాయంలో అక్కడ చూడండి, ఒక విషయం గురించి మాట్లాడుతూ 4వ వచనంలో, ఇది దావీదు గారు ఎప్పుడు రాస్తున్నటువంటి కీర్తన అంటే ఆయన రాజు అయిన తర్వాతే, ఆయన ఎప్పుడో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రాయటం లేదు ఆ కీర్తన. దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు ఆ కీర్తన రాస్తూ ఏమన్నారు చూడండి, 24వ అధ్యాయం 4వ వచనము, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఈయన రాజుగా అయిన తర్వాత ఆయన ఏం ఆశపడుతూ ఉన్నారు అంటే నేను అక్కడ మనమైతే ఏంటని అడగచ్చు, ఒక వరం అడుగుతున్నాను, ఏ వరము, దాని గురించి నేను వెతుకుచున్నాను. చూడు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా ఆయన మందిరంలో నివాసం చేయాలని నేను ఆ వరం అడుగుతున్నాడంట. మనకు ఉచితంగా దేవుడు ఆయన మందిరంలో ప్రవేశం అనుగ్రహిస్తే మనందరము కూడా దానిని కొన్నిసార్లు వ్యర్థపరచుకుంటున్నామేమో, కానీ దావీదు గారు నా జీవితకాలం అంతా కలిపిన నేను ఒక్క వరం అడగాలనుకుంటున్నాను దేవుణ్ణి, ఏంటి అంటే నేను నీ మందిర ఆవరణంలో నివాసం చేయాలని నాకు ఆశగా ఉంటుందయ్యా, ఎప్పుడు నీ ప్రసన్నత, నీ యొక్క ముఖము నేను చూడాలని ఆశపడుతూ ఉన్నానని చెప్పేసి అంటూ ఉన్నారట. అంటే ఆలయంలో, సంఘంలో ఏముంటుంది? ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుంది. మనం మొట్టమొదటి ప్రార్థన ఆరంభించే దగ్గర నుంచి మనం ఏం మాట్లాడతాం, ఏం ప్రార్థన చేస్తుంటాం? నీ సన్నిధి మాతోటి ఉంచుము, నీ కృప ఈరోజు మా మీద కుమ్మరించుము, నీ ఆత్మను ఇక్కడ నింపుము అని చెప్తాము. మనం ప్రార్థించిన వెంటనే ఆయన సన్నిధిని, ఆయన ఆత్మను ఇక్కడ నింపుతారు. అందుకే ఆయన మందిర ఆవరణలో నివాసం చేసినప్పుడు ఆయన సన్నిధిలో మనము ఉంటాము. ఆయన ఇక్కడికి వచ్చేసి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో ఒకసారి చూడండి, ఆయన ఎంతగా ఆశపడ్డారంటే, ఆయన ఉండాలని ఆశపడ్డారు మనుషుల మధ్యలో. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి అందరూ కలిసి. నిర్గమకాండం 25, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, నేను మీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపము, దాని ఉపకరణములన్నిటి రూపము నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి కూడా దేవుడు నేను మనుషులతో కలిసి నివాసం చేయాలి అని చెప్పేసి ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట. అందుకే నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మోషే గారికి వారి యొక్క అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియపరుస్తున్నారు. అబ్రహాం గారు కుమారుడిని ఒక పర్వతం మీద, తన కుమారుడిని ఒక పర్వతం మీద దేవుడు బలివ్వమన్నాడు. ఆ పర్వతం పేరు ఈ బిట్లు పెడతాను, ఎగ్జామ్ పెడతాను అందరికీ కూడా. ఆదికాండం 21వ అధ్యాయానికి వచ్చేసేయండి. ఆదికాండం 21వ అధ్యాయానికి ఫాస్ట్గా చెప్పారు. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనము. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ఒక పర్వతం మీదకి తీసుకొని పదాన్ని కుమారుడిని అని చెప్పారు. చదవండి పెద్దగా అందరూ. కరెక్ట్, చదవండి పెద్దగా. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. ఈ పర్వతం పేరు మోరియా ప్రదేశంలో ఉంటుంది కాబట్టి మోరియా పర్వతం అని అంటారు. ఈ మోరియా పర్వతం మీద అబ్రహాము
గారికి దేవుడు అంటే ఎప్పుడైతే ఇస్సాకును బలిగా తీసుకోవాలని అనుకున్నారో అదే మోరియా పర్వతం మీద కొంతకాలం గడిచిపోయిన తర్వాత నిర్గమాకాండం సమయానికి వచ్చేటప్పటికే, అది అబ్రహాం కాలము, ఇది మోషే గారి కాలము, చాలా వేల సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక మందిరాన్ని నిర్మించుకోవాలి, మీతో పాటు నివాసం చేయడానికి నాకు ఒక మందిరాన్ని నిర్మించండి అని చెప్పేసి అడిగినప్పుడు మోషే గారు అప్పటికైతే మందిరాన్ని నిర్మించలేదు, కానీ ఒక మందసాన్ని తయారు చేశారు. మనందరికీ తెలుసు కదా, ఒక మందసపు పెట్టెలో ఏముంటాయని చెప్పాను, ఒక మందసపు పెట్టెను వారు తయారు చేసుకుంటారు. అది ఒక చెక్కతో తయారు చేయబడినటువంటి ఒక పెట్టె. ఆ పెట్టెకి పైభాగము అన్ని వైపులా బంగారు పూతతోటి రేకు వేసి ఉంటుంది. అలాగే దానిని 2 పెద్ద పెద్ద అవన్నీ రాడ్స్తో పట్టుకుంటారు. దాని లోపల 3 ఉంటాయి. దాని లోపల 3 ముఖ్యమైనవి పెట్టుకొని ఉంటారు. అలా ఆ మందసాన్ని కనుక వాళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్తే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ వారు విజయాన్ని పొందుకునేవారు. ఎందుకు విజయాన్ని పొందుకునేవారు? వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క ఆలోచన ఏంటి? మందసం ఉంటే దేవుడు మనతోనే ఉన్నట్టు, ఆయన సన్నిధి మనతోటే ఉన్నట్టు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి పేర్లు చెప్తారా? యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారు అని దేవదూత చెప్పినప్పుడు ఆయనకి పేర్లు పెట్టమని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పారు. ఒక 3 పేర్లు చెప్పండి. హల్లెలూయా. ఇమ్మానుయేలు, క్రీస్తు, అవే యేసు. ఆ 3 కదా దేవదూత. గబ్రియల్ దేవదూత వారి తల్లిదండ్రులకు కనిపించినప్పుడు చెప్పినటువంటివి. ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు ఉంటుంది, ఆయనకు క్రీస్తు రక్షకుడు, అభిషిక్తుడు, ఈ పేర్లన్నీ కూడా పెట్టింది. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకి తోడని అర్థము. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. అక్కడ ఆయన సన్నిధి మనతో పాటే ఉండాలని ఆయన కోరుకొని నాకు ఒక్కొక్క మందిరాన్ని నిర్మించండి అన్నప్పుడు వారైతే మందిరాన్ని అప్పటికి నిర్మించలేకపోయారు, కానీ మందసాన్ని నిర్మించుకున్నారు, మందసాన్ని పెట్టుకున్నారు. ఆ మందసం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనను ఎల్లప్పుడూ ఆయన సన్నిధి వారితో పాటు ఉండేది. అయితే తర్వాత కాలాలలో దావీదు గారి కాలానికి వచ్చేసేటప్పటికే ఒకసారి చూడండి, మనందరం కూడా చూసుకోగలిగితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. త్వరగా చేయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూడండి. 1 నుంచి 5 వచనాలు. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అక్కడ? మోరియా పర్వతమునందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు అడిగాడు? నిర్గమాకాండంలో మోషే గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక మందిరాన్ని నిర్మించండి, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానన్నప్పుడు అప్పటికైతే వారు ఇంకా ప్రయాణంలో ఉన్నారు కాబట్టి వారు మందిరాన్ని నిర్మించుకునే స్థితిలో లేరు కాబట్టి మందసాన్ని తీసుకొని వెళ్ళేవారు. ఆ మందసంలో 3 ఉంటాయి. ఏంటి అని చెప్పానంటే, అందరికీ గుర్తుంటే కనుక మోషే గారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ పలకలు, 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ పలకలు, అలాగే అహరోను చిగురించినటువంటి ఒక కర్ర ఉంటుంది దాని లోపల, అలాగే మన్నా కలిగినటువంటి ఒక బంగారు పాత్ర. ఆ 3 కూడాను ఆ మందసపు పెట్టెలో ఉంటాయి అన్నమాట. ఆ మందసపు పెట్టెను వారు ఎక్కడికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వారు విజయాన్ని పొందుకుంటూ ఉండేవారు ఇతరుల మీద. ఇలా జరుగుతున్న సందర్భంలో దావీదు గారి సమయానికి వచ్చేసేటప్పటికే దావీదు గారు రాజు అయిన తర్వాత దావీదు గారికి ఏమనిపించింది అంటే, నేనేమో చాలా పెద్ద కోటల్లో ఉంటూ ఉన్నాను, దేవునికేమో ఒక మందసపు పెట్టె, ఆ మందసం కూడా ఎందులో ఉంది? ఒక గుడారంలో ఉండేదంట. ఒక గుడారం కట్టి గుడారంలో ఆ మందసం ఉండేది. అప్పుడు దావీదు గారికి అస్సలు నిద్ర పట్టలేదంట. నేనేంటి ఇంత పెద్ద కోటలో పడుకొని అక్కడ నుంచి కిందకు చూస్తుంటే ఒక గుడారము, ఆ గుడారంలో ఆయన మందసపు పెట్టి కనపడుతూ ఉంటే, దేవునికి ఇంత చిన్నది నేను
గురించి నేను ఇంత పెద్ద దానిలో పడుకోవడం నాకు అస్సలే నచ్చట్లేదని చెప్పేసి వెంటనే దావీదు గారు దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. అయ్యా, నేను మీకు ఒక మందిరాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు దావీదు గారికి దేవుడు చెప్పిన విషయం ఏంటి అంటే, తన యొక్క ప్రవక్త ద్వారా, నాతాను ప్రవక్త ద్వారా, అయితే నువ్వు చాలా యుద్ధాలు చేసావు కాబట్టి నేను నీ చేత నేను ఈ మందిరాన్ని నిర్మించుకోను. ఎందుకు? అన్యులు ఎవరైనా చూశారనుకో, పెద్ద మందిరం నీ చేత కట్టించుకుంటే ఏమంటారు తెలుసా? అన్యులు అటు ఇటు వెళ్తూ వీడు ఎంతమందిని చంపి ఎంతమంది రక్తం ఒలికించి ఈ మందిరాన్ని కట్టాడో అని చెప్పి అంటారు తప్పించి నాకు మహిమకరంగా ఆ మందిరం ఉండదు. కనుక నీ కాలంలో యుద్ధాలన్నీ జరుగుతాయి, అందరినీ నీకు నేను అప్పగించేస్తాను, చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ నీ అధీనంలోకి తీసుకొచ్చేస్తాను. తర్వాత నీ కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో యుద్ధాలు ఏమీ ఉండవు. ఆ సమయంలో నీ కుమారుడు ద్వారా నేను ఆలయాన్ని కట్టించుకుంటానని దేవుడు మాట ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మోరియా పర్వతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తూ ఉన్నదో మీకు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నా. ఆనాడు అబ్రహాము గారికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇసాకును బలిగా తీసుకోవాలనుకున్న ఆ స్థలంలోనే ఇప్పుడు దావీదు గారు, తర్వాత కాలంలో వచ్చినటువంటి సొలొమోను గారు పర్వతం అక్కడ ఆ ప్రదేశంలోనే సొలొమోను మందిరాన్ని కట్టించారు. హల్లెలూయా. అదే ఇప్పటికీ యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరం, అదే మోరియా పర్వతం అంతా కూడా విశాలం చేయబడి కట్టించుకున్నటువంటి ఆ మందిరం. దేవుడు మందిరాన్ని అక్కడ ఆ దినాలలో అయితే, పాత నిబంధనలు అయితే మనందరికీ తెలుసు. పాత నిబంధన ఎలాంటిది అంటే, నీకు ఫీవర్ ఉంది అని చెప్పడానికి మన దగ్గర ఏముంటే ఫీవర్ చెక్ చేసుకోవడానికి థర్మోమీటర్ ఉంటుంది కదా. సో నీకు ఫీవర్ ఉంది అని చెప్పడానికి మనకి థర్మోమీటర్ ఎలా పనిచేస్తుందో, అలాగే మనకి కూడా పాత నిబంధన నీలో ఉన్న పాపము లేకపోతే నువ్వేంటి అనేది తెలియపరుస్తున్నది మాత్రమే పాత నిబంధన. నాకు ఫీవర్ ఉందని తెలుసు కానీ నేను దానికి మందు తీసుకోలేదనుకోండి, ఉపయోగం ఉంటుందా? సో ఇప్పుడు నాకు ఫీవర్ ఉందని తెలిసింది కానీ నేను దానికి మందు తీసుకోవాలనే క్రొత్త నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన నీకు జస్ట్ ఏంటో తెలియపరుస్తుంది, ఏం చేయాలి. అందుకే మోషే ధర్మశాస్త్రము నెరవేర్చలేని దానిని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నెరవేర్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రమును ఎవరు నెరవేర్చలేకపోయారు పాత నిబంధనలో. అక్కడ ఎందుకు వాళ్ళు నెరవేర్చలేకపోయారంటే 1000 ఉన్న విషయాలలో ఒక్కటి తప్పిపోయినా 1000 తప్పిపోయినట్టే. అప్పుడు సో 1000 పాటించాల్సి వస్తే 1000లో ఒక్కటి తప్పిపోయినా కానీ అన్నిట్లో కూడా వాళ్ళు పాపం అయిపోయినట్టే. అందువల్ల మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయనే ఒక్కసారిగా బలి అర్పించేసి మనందరి పాపాలను ఆయన మీద వేసుకొని, ఇక మీరు ఏమి అర్పించాల్సిన పని లేదు, కేవలం నా యందు విశ్వాసం ఉంచితే చాలు, మీకు నేను నిత్య జీవాన్ని ఇస్తానని తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఇలా వస్తూ ఉండగా మనకి చూడండి, ఒక్కసారి మనకి ఇప్పుడు అక్కడైతే దేవుడు మందిరంలో నివాసం చేసి వారికి అందరికీ కూడా యెరూషలేము యొక్క మందిరం వైపు తిరిగి, ఎవరైతే ఆ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు నేను ఆలకిస్తానని తెలియపరిచారు. కానీ మనకి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే ఈ 3 కూడా ఆయనలోనే ఉన్నవి. ఏంటి? ఈ మన్నా కలిగినటువంటిది కానీ, ఆ 10 ఆజ్ఞలైనప్పటికీ కానీ, అహరోను చిగురించిన కర్ర కానీ, అన్నీ కూడాను ఆయనలోనే సంక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించితే చాలు, మనకు దేవుని యొక్క మందిరంలోనికి ఆయన మనలోకి వచ్చి నివాసం చేస్తానన్నారు. మనందరికీ తెలుసు కదా. ఇదిగో మీరే సజీవమైనటువంటి రాళ్ళు కలిగినటువంటి మందిరము, నేను మీలో నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక్కసారి యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి అందరూ కూడా. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. అక్కడ 23-24 వచనాల్లో, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీరు ఎక్కడెక్కడికో వెళ్ళేసేసి ఏదో చేయమని కోరట్లేదు కానీ దేవుడు, మీరు అందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను
ఆరాధించు కాలము వచ్చి ఉన్నది అని చెప్పేసి సమరయ స్త్రీతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, దేవుడు ఒక్కరిని రక్షించుకోవాలంటే కూడాను ఆయన ఆ రోజు సమరయ మీదగా ప్రయాణం చేయడానికి శిష్యులకి అర్థం కావట్లేదంట. ఎందుకు ఈయన చుట్టూ తిరిగి వస్తున్నాడు? స్ట్రైట్ రోడ్ ఉంది అక్కడ. ఆ స్ట్రైట్ రోడ్లో వెళ్ళకుండా ఆయన చాలా చుట్టూ తిరిగి ఆ ప్రదేశం మీద నుంచి వెళ్దామంటున్నాడంట. ఆ రోజు ఆ ప్రదేశం మీద నుంచి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు ఈయన అని చెప్పేసి వాళ్ళు చాలా విసుక్కున్నారంట. కానీ అక్కడ ఒక స్త్రీ ఎంతో ఆసక్తితోటి ఎంతో ఎంతో వేదనతోటి ఎదురు చూస్తుందన్న విషయాన్ని దేవుడు గ్రహించాడు. కాబట్టి దేవుడు ఆ ప్రదేశం గురించి ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఆ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆ స్త్రీ ఒక్కతే కాదు, ఆ ఊరి మొత్తాన్ని కూడాను క్రీస్తును అంగీకరింపచేసింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆవిడ మారిన తర్వాత ఆ మాటలు ఒక్కసారి మనందరం చూసుకోగలిగితే 39వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం దగ్గర చూస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొక్క ఉండుమని ఆయనను వేడుకొనిరి గనక ఆయన అక్కడే 2 దినములు ఉండెను. 41వ వచనం చూడండి. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని. హల్లెలూయా, హల్లెలూయా. అంత అద్భుతం అక్కడ జరుగుతుంది కనుకనే దేవుడు ఆ దినం అటు ప్రయాణం చేసి వెళ్ళారు. కాబట్టి మన కొరకు కూడా నేను ఒక్కడినే కదా, నాకేంటి, నేనేమైనా చేయగలుగుతానా, నేనేమి చేయలేనేమో, నన్ను దేవుడు అసలు చూస్తున్నాడా, నన్ను అసలుకి ఆయన పట్టించుకుంటున్నాడా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ప్రతి ఒక్కొక్కరిని ఆయన చూస్తూనే ఉన్నాడు, ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లోకి వచ్చి ఇష్టపడి మనందరినీ కూడా ఆయనలో నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనందరం ఇప్పుడు మనము బలారాధనలోకి వెళ్ళబోతాం కదా, దాని గురించి కూడా ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ఒక్కసారి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఎప్పుడు చదువుకునేటటువంటిది 11వ అధ్యాయము 32వ వచనం. 31 నుంచి నేను చదువుతాను, 32 సరిపోతుంది. 32, 33 వచనాలు చూడండి. చదవండి, 31 చదవండి. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనకు తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనందరము కూడా బల్లారాధనలో పాల్గొంటున్నప్పుడు పైన విషయాలన్నీ కూడా ఏముంటాయంటే, ఇదిగో మనల్ని మనమే విమర్శించుకొని ఎడల మనం ఇక తీర్పులోకి రావాల్సిన పని ఉండదు. అంటే మనము ఈరోజు ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు పడుకోబోయే సమయంలో ప్రార్థన చేసుకునే సమయం లోపల నేనేమైనా తప్పులు చేశానా, నేనేమైనా ఎదుటివాడిని ఎక్కువగా దూషించానా, లేకపోతే నేను ఏదైనా సరే నా జీవితంలో ఈరోజు చేసిన తప్పుల వలన నన్ను క్షమించు దేవా అని చెప్పేసి నువ్వు మొరపెట్టుకొని ప్రార్థించుకుంటామంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు విమర్శించుకుంటున్నావు. ఈరోజు నేనేదో చేశాను పొరపాటు, నేనేదో తప్పు చేశాను దేవా, ఒకవేళ అవి నీకు నచ్చిన కార్యాలైతే ఈ దినానికి నన్ను క్షమించమని. అందుకే దేవుడు ఎప్పటికప్పుడు ఏ నాటికీడు ఆ నాటికి చాలును, రేపటి దినమును గురించి మీరు చింతించకండి అని చెప్పింది. ఎందుకంటే ఆయనను మోకరించి నువ్వు పడుకోబోయే సమయానికి కనుక నువ్వు ప్రార్థించుకుంటే, ఆ దినము నిన్ను నువ్వు విమర్శించుకుంటే ఇక నువ్వు తీర్పులోకి రావంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదా. ఆ దినం నేనేమన్నా తెలియక మాట్లాడున్నా, లేకుంటే ఇంకేదైనా జరిగినా నా వలన, దానిని బట్టి నన్ను క్షమించమని కనుక నువ్వు కోరుకొని ఉన్నట్టయితే ఆ దినమే దానిని గురించి తీర్పు అయిపోయింది నీకు. ఇంకా దానిని గురించి ఇంకా ఆయన దానిని తీర్పులోనికి నేను తీసుకొని రానని చెప్తా ఉన్నాను. నేను తీర్పులోనికి ఇంకా తీసుకొని రాను. అలా మనల్ని మనమే విమర్శించుకుంటే, అక్కడ ఒక వచనం ఉంది చూడండి, ఎంత మంచి వచనము చూడండి. మనము తీర్పు పొందిన లోకముతో పాటు మనకి శిక్షా విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. హల్లెలూయా. అంటే మరలా ఒక తీర్పు దినం ఉంది లాస్ట్లో. ఆ తీర్పు దినంలోకి నిన్ను తీసుకురాకూడదనే దేవుడు ఈ లోకంలోనే నీకు నాకు ఎవరికైనా సరే చిన్నవి కష్టాలు, ఈ శ్రమల ద్వారా మనం చేసినటువంటి వాటన్నిటికీ కూడా శిక్షలు వేసేసి నిన్ను ఆ నిత్య జీవంలోకి వెళ్ళడానికి, అలాగే ఆ తీర్పులోనికి రానివ్వకుండా కాపాడుకుంటున్నారు. నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి, తీర్పులోనికి రాకుండా నిన్ను ఆపటానికే ఇవి కలుగుతూ ఉన్నాయి.
పై వచనం మనం ఎప్పుడు తీసుకునేటప్పుడు మాట్లాడతాం. చూడండి ఒక్కసారి మనము 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించు కొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కట్టుకుంటే తిని త్రాగుచున్నాడు. చూడండి, ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే చనిపోయినారు అని చెప్పేసేసి, అంటే మనల్ని మనమే పరీక్షించుకొని ఆ దినం ఇప్పుడు ఇంతకు ముందు రాజు కూడా చెప్పారు, సమాధానం లేకుండా, సమాధానం ఒక్కటే కాదు చాలా విషయాల్లో మనం పరీక్షించుకోకుండా మనం బలలో పొందుకుంటే శిక్షా విధులు కలుగుతానికి మీకు మీరే ఇది చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తున్నారంటే, అలా మనం చేసినప్పటికీ కూడాను మనకి చిన్న చిన్న శిక్షల ద్వారా ఈ లోకంలోనే నీకు తీర్పు తీర్చేసి నిన్న ఆ తీర్పులోనికి రాకుండా కాపాడుతున్నాడు. ఎంత ప్రేమ చూడండి ఆయనకి. ఆయన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. ఆయన ఎప్పుడు ప్రేమించేటటువంటి నిత్యమైన ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ దినము ఆయన మనతో పాటు నివాసం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి విశ్వసించిన వారందరము కూడా ఏకంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మరలా ఆ వచనాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం తీసుకుని, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా 24 చదువుతున్నారా? ఎక్కడ అనుకుంటున్నారు? 24. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుకొనగా, అంత్య దినాలలో ముఖ్యంగా జరిగేది ఏంటంటేనంట, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడతారంట చాలా మంది. అంత్య దినాలలో ఒక పెద్ద సూచన ఏదైనా ఉందంటే దేవుని మందిరాన్ని, నిన్నటి వాక్యం కూడా మీరు వినే ఉన్నారు, అందరూ వచ్చారు ఆల్మోస్ట్ కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్న అటెండ్ అయ్యారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడుతూ మాకు అదొద్దు, ఇది కుదరలేదు, వాళ్ళు మాకు అలా లేరు, వీళ్ళు మాకు అలా లేరు అని చెప్పేసి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు డిఎల్ మోడీ గారు ఏ విధంగా చేశారు అనేది మనకి నేను చెప్పారు అక్కడ కదా. దానిలో నుంచి ఒక మంటలో నుంచి ఒక బొగ్గుని పక్కకు పెట్టేస్తే ఆరిపోతుందని తెప్పించి, అందులోనే ఉంటే నువ్వు ఎంతసేపటికైనా వెలుగుతూ ఉంటావు తప్పించి పక్కకి వెళ్ళిపోతే ఆరిపోతావు. అంత్య దినాల్లో జరిగేది అదేనట. దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు ఎక్కువైపోయేసేసి దేవుని యొక్క బిడ్డలను దూషించే వాళ్ళు నిందలు పాలు చేసేవాళ్ళు. మీరు అంతా యూట్యూబ్స్లో చూస్తూనే ఉంటారు, మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద దైవ సేవకులైనా పాపం వారు ఎంత పెద్ద సేవ చేస్తున్న వారినైనా సరే ఏదో ఒకటి ఎప్పుడు చూసినా కానీ వారిని విమర్శలు చేస్తూనే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి బయట. అలాంటి దేవుని బిడ్డల యొక్క సహవాసాన్ని తృణీకరించే వాళ్ళు ఎక్కువైపోతారంట చివరి దినాలు. దేవుని బిడ్డలతో సహవాసాన్ని తృణీకరించిన వారిలో మనం ఉండటానికి అస్సలకి వీల్లేదు. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే, ఇదిగో కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడా మానుకోకుండా ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించడం, అంటే అంత్య దినం. ఆ దినం అంటే ఏ దినం? ఇంకే దినం ఉంది మనకి? రాబోతున్నటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు రాబోతున్న ఆ దినమే. ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవడం చేయాలంట, మరి ఎక్కువగా కలుసుకుంటూ, మరి ఎక్కువగా విశ్వాసంతో ప్రార్థనలు చేసుకుంటూ, ఇంకా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురి కొల్పుకోవాలి. ప్రేమ చూపించాలి, మనం ఇంకా ప్రేమ చూపించాలి అని చెప్పేసి ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటూ, ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలని ప్రభు క్రీస్తు వారు ఆ దినాల నుంచి మనకు ఆత్మదేవుడు చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడాను మనతోటే ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మన హృదయంలోనే ఆయన నివాసం చేయాలని చూస్తున్నారు. ఇందాక చెప్పారు కదా, ఆయన హృదయం అనే తలుపు దగ్గర తడుతూనే ఉన్నారు. ఆ ఫోటో ఎప్పుడైనా మీరు చూసారా? ఆ యొక్క పిక్చర్ చాలా మంది ఇళ్లలో ఉంటూ ఉంటుంది. ఆ యొక్క పిక్చర్ మీద ఎలా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం పట్టుకొని ఉంటారు? ఏంటి పెద్దగా చెప్పండి, అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో ఏముంటుంది? లాంతర్ ఉంటుంది. ఇలా లాంతర్ పట్టుకొని ఉంటారు. ఆ ఫోటో మీకు జ్ఞాపకం చేసుకోండి. ఒక లాంతర్ ఉంటుంది. ఆ గృహం పైన అంటే ఏ
డోర్ అయితే ఆయన కొడుతున్నారో ఆ డోర్ మీద అంతా ఆల్రెడీ చెట్టుల యొక్క మొక్కలు వాటి పెరిగిపోయి, మనం కనుక ఇప్పుడు మనీ ప్లాంట్లు పెంచుకుంటాం చూసారా, అలాంటి చెట్లు అంతా ఆల్రెడీ అల్లుకుపోయి ఉంటుంది ఆ డోర్ అంతా. అంటే ఎప్పటి నుంచో కొడుతూనే ఉన్నాడు. అది పగలు రాత్రి ప్రతి దినము కూడా అన్నమాట, చీకటిలో పగలు ప్రతి దినము. అంటే అప్పటికే ఆ ఇల్లు అంటే ఆ డోర్ అంటే మన హృదయమే, ఇంకేదో కాదు. ఆ హృదయము ఆల్రెడీ చెట్టులు పెరిగిపోయినాయి. అంటే ఇంకా అన్నీ కూడా పైన మూసుకుపోయి ఉన్నాయి. అయినా కొడతానే ఉన్నారు ఆయన. ఇంకా కూడా ఎవరు తెరవడానికి ఇష్టపడట్లేదు. అంటే అంతగా ఆయన కొడుతూనే ఉన్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా అని చూపించాలనేది ఆ భక్తుని యొక్క ఆశ ఆ ఫోటోలో అనమాట. రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి లాంతర పట్టుకొని వస్తున్నాడు, పగలు ఆయన పొద్దున్నే వచ్చి తలుపు కొడుతూనే ఉన్నాడు. చెట్లు పెరిగిపోతున్నాయి. ఆ డోరు అంతా అంటే ఆల్రెడీ ఇంక పాతబడినట్టు అయిపోతుంది తప్పించి, దాని మీద అన్నీ ఎక్కువ అయిపోతూ ఇక ఆఖరికి డోర్ కూడా కనపడని విధంగా అయిపోతుంది తప్పించి డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. అది మన హృదయం. కాబట్టి దేవుడి దినం మనందరితో మాట్లాడుతున్నారు. ఆయన దేవుని మందిరం ఆ పాత కాలంలో అయితే నా కొరకు ఒక మందిరం మీరు నిర్మించండి అని చెప్పారు. యెరూషలేములో సొలొమోను గారు కట్టించుకున్న ఆ యొక్క టెంపుల్లో ఇప్పటి వరకు కూడా నాకు ఆరాధన జరుగుతూనే ఉంటాయి. దాని కొరకే ఇంకా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి వాళ్ళకి కూడాను. సో అలా కోరుకున్నారు. కానీ కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఇంకా నమ్మలేదు కనుక ఇంకా ఆ మందిరం కొరకే వారు కొట్లాటలు ఆడుకుంటూ ఉన్నారు. కానీ మనకైతే మనమే సజీవమైనటువంటి ఆయన మందిరము, ఆయన మనలో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నిన్నటి దినం కూడా వాక్యం చెప్పారు చూసారా, దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంట, మనము వెళ్ళి నరులను చేద్దుము రండి అని చెప్పేసి. అంటే ఏంటి మనము అంటే అక్కడ ఎవరున్నారు? అక్కడ ముగ్గురు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభువారు, ముగ్గురు కలిసి వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే మనం వెళ్ళి మనుషులను నరుని తయారు చేద్దామని, ఆదామును తయారు చేయకముందు. అంటే మనము అన్ని చోట్ల సహవాసాన్ని కోరుకుంటూ ఉంటాడు దేవుడు. అందరము కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. సహవాసం అనేది చాలా ముఖ్యము. సమాజంగా కూడా మానుకోకూడదు. సహవాసంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సహవాసం నుంచి పక్కకి వెళ్ళిపోతే ఆశీర్వాదాన్ని మనమే కోల్పోతాం. కాబట్టి ఒక్క దినము నీ మందిరంలో నివాసం చేస్తే నాకు 1000 దినములతో సమానం అన్న విషయాన్ని ఈరోజు మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడింది. ఎక్కడెక్కడో తిరిగి పరిగెత్తి సంపాదించేదానికంటే కూడా ఆయన మందిరంలో ఉంటే తప్పకుండా ఆశీర్వాదాలు మనందరం పొందుకుంటామని దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్.